తులసి చందుపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుర్మార్గమైన దాడి ఆవేదన కలిగిస్తోంది. ఈ అన్యాయాన్ని ప్రజాస్వామ్యవాదులు, భావప్రజ్ఞ స్వేచ్ఛను సమర్థించే వారందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఎందుకంటే ఈ ధోరణి కేవలం ఏదో తులసి చంద్ సమస్య కాదు, ఆమె ఒక్కరిపైనే కాదు, చాలామంది యంగ్ అమ్మాయిలు జర్నలిజాన్ని ప్యాషన్గా తీసుకొని వివిధ సామాజిక సమస్యలపైన యాక్టివిజంతో జర్నలిజాన్ని మేళవించి వారు ప్రయత్నాలు చేస్తుంటే వారిపై కూడా ఇలాంటి భయంకరమైన దాడి జరుగుతుంది. ఈ దాడిని కొన్ని రాజకీయ పార్టీలు పోషిస్తున్నాయి, పెంచి పోషిస్తున్నాయి. వారి ఆస్థాన ఐటీ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్నది. వాళ్ళ ఎకోసిస్టమ్ మొత్తం మీద పడుతుంది. తులసి చంద్పై జరుగుతున్న దాడి వికృత రూపం చూస్తే సభ్య సమాజం తలవంచుకోవాలి. అనాగరికమైన దాడి ఇది. భారతీయ సంస్కృతి గురించి, భారతీయ విలువల గురించి చాలా గొప్పగా చెప్పే వారే ఈ దుర్మార్గమైన దాడికి నాయకత్వం వహిస్తున్నట్లు కనబడుతుంది. ఏంటి దాడి? ఆమె పేరు కేథరిన్ అని, ఆమె యొక్క ముస్లింను పెళ్లి చేసుకుందని, ఆమె హస్బెండ్ పేరు చాంద్ మియా అని, ఇలా అంతకుముందు ఆమె రిజ్వానా అని, ఇటీవల కాలంలో మీకు ఆమెను కేథరిన్ చేశారు. సో తులసి చంద్ను రిజ్వానాగా, కేథరిన్గా, ఆమె హస్బెండ్ చాంద్ మియాగా చేయాల్సిన అవసరం ఎవరికి ఏర్పడింది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు ఈ దాడి చేస్తున్నారు? నాకు ఆమె 20 ఏళ్ళుగా ఆమె హస్బెండ్ కూడా తెలుసు. నాకు ఈనాడు జర్నలిజం స్కూల్లో ఇద్దరు కూడా నా స్టూడెంట్స్. సో అలాగే ఆమె హస్బెండ్ చంద్రశేఖర్ 2007 ఈనాడు జర్నలిజం స్కూల్లో నా స్టూడెంట్స్. నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో మోర్ దెన్ 10 years, ఐ థింక్ అరౌండ్ 15 years వరకు కూడా ప్రధానంగా రిపోర్టింగ్ సబ్జెక్టు నేనే టీచ్ చేశాను టోటల్గా. సో అందువల్ల ఈనాడు జర్నలిజం స్కూల్ ఒక 10-15 ఏళ్ళ బ్యాచెస్ నా స్టూడెంట్స్. ఇప్పుడు ఈనాడు ఎడిటరు, నాకు చాలా గౌరవనీయులైన మిత్రులు ఎం నాగేశ్వరరావు ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నేను అక్కడ క్లాసులు చెప్పాను. ఆమె కూడా అదే సమయంలో స్టూడెంట్. ఆమె జర్నలిస్టిక్ కమిట్మెంట్ గురించి కానీ, జర్నలిజం స్టాండర్డ్స్ పట్ల ఆమెకున్న నిబద్ధత గురించి కానీ, మీ కూటమి పక్షాల నుంచి దాడి జరుగుతుంది కనుక కూటమి మిత్రులకు చెప్తున్నాను, మీరు కావాలంటే మీరు గౌరవించే పత్రికలో ఉన్న ప్రముఖుల్ని అడగండి. ఆమె ఈనాడులో పనిచేశారు, ఈటీవీలో పనిచేశారు, ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలో చదువుకున్నారు. మీరు కావాలంటే ఈనాడు సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ సంపాదకులు నాగేశ్వరరావుని అడగండి, ఎంఎన్ఆర్గా ప్రసిద్ధి. అలాగే ఆమె ఆంధ్రజ్యోతిలో కూడా పనిచేశారు. మీరు కావాలంటే ఏబిఎన్ రాధాకృష్ణ అడగండి. ఆమె జర్నలిస్ట్గా ఆమెకున్న కమిట్మెంట్పై కానీ, ప్రొఫెషనలిజం గురించి కానీ, ఆమె వ్యక్తిగత నిబద్ధత విషయంలో కానీ మీరు వెరిఫై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ తెలియకపోతే. కానీ తెలియక జరుగుతున్న దాడి కాదు ఇది, తెలిసి జరుగుతున్న దాడి. ఎందుకంటే కమిట్మెంట్ ఉన్నవారు, ప్రొఫెషనలిజం ఉన్నవారు, నిబద్ధత ఉన్నవారు, క్రెడిబిలిటీ ఉన్నవారే మాకు ప్రమాదము అని ఇవాళ రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. సో ఆమె మతం గురించి ఎందుకు ప్రస్తావన? ఆమె క్రైస్తవ మతం అని, ఆమె ముస్లిం అని ఇంత దుర్మార్గమైన ప్రచారం ఎందుకు? ఇప్పుడు ఆమె తన జర్నలిజంలో నిబద్ధత చూపెట్టడానికి ఆమె తమ రిలీజియస్ క్రెడెన్షియల్స్ను నిరూపించుకోవాలా? ఒక హిందూ సమాజంలో ఎవరైనా నేను హిందువు అంటే నువ్వు ఎలా హిందువు అని ప్రూఫ్ ఉండాలా? సో ప్రూఫ్లు అడుగుతున్నారు ఆమెను ఎలా హిందువు అని. విచిత్రంగా చూడండి, ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది హిందువులందరూ మేము హిందువులమని ప్రూవ్ చేసుకోవాల్సిన అగత్యం పట్టిందా? మరి వాళ్ళు ఎందుకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? మీరెవరు అడగటానికి? అయినా నాకు అర్థం కాని అంశం, కేథరిన్ అయితే, చాందమియా అయితే, రిజ్వానా అయితే ప్రశ్నించకూడదా? వాళ్ళు భారతీయులు కారా? అది భారతీయ సమాజంలో భాగం కారా వారు? మీకు ఆర్ఎస్ఎస్ అధినేత, ఆర్ఎస్ఎస్ సరసంచాలకైన మోహన్ భగవతే చెప్పారు కదా, భారతదేశ గడ్డమైన పుట్టినటువంటి ఎవరైనా భారతీయులే అని.
మరి రిజ్వానా అయితే, క్యాథరిన్ అయితే మాట్లాడకూడదు, చాందిమియాను పెళ్లి చేసుకుంటే మాట్లాడకూడదని ఎక్కడైనా రాసి ఉందా? ఇంత నీచమైన, అనాగరికమైన, రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామికమైన దాడి ఒక అమ్మాయి పైన, జర్నలిస్ట్ పైన ఎందుకు చేయాలి? ఆమె చాలా కష్టపడి జర్నలిజంలో పైకొచ్చారు. మీరు ఆమె బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నా కూడా ఆమె చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఒక రకంగా పేదరికం నుంచి చదువుకుని పైకొచ్చారు. తిరుపతిలోని టీటీడీ నడిపే పద్మావతి డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు. మీరు ఆమె దేశభక్తి గురించి శంకిస్తున్నారు. చాలా విచిత్రంగా ఉంది. నాకు తెలిసినంతవరకు ఆమె ఎక్స్ సర్వీస్ మెన్ కూతురు. ఆమె దేశభక్తితో ఎన్సీసీ క్యాడెట్గా కాలేజ్ డేస్లో కూడా పనిచేశారు. కాలేజ్ డేస్లో కూడా బెస్ట్ స్టూడెంట్గా ఆమెను కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కూడా నియమించారు. సో ఆమె దేశభక్తికి మీరు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆమె ఆమె మత విశ్వాసాలు మీరు ధృవీకరణ పత్రాలు జారీ చేయాలా, లేదా మీ దగ్గర వచ్చి మీకు ధృవీకరణ పత్రాలు తీసుకోవాలా? సో అసలు ఆమె దేశభక్తి గురించి నిరూపించుకోవాల్సిన అవసరం కానీ, ఆమె తన విశ్వాసాల గురించి నిర్ధారించుకునేలా మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం కానీ లేదు కదా. సో ఆమె చాలా కష్టపడి పైకి వచ్చింది. సో మెరిట్ స్కాలర్షిప్తో చదువుకుంది. తాను చదువుకుంటూ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తూ ఆమె పైకి వచ్చింది. అలాంటి అమ్మాయి కష్టపడి జర్నలిజంలోకి వస్తే మనం ఆహ్వానించాలి కదా. ఆమె పైన ఈ జరుగుతున్న దాడికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ పరివారానికి నా సూటి ప్రశ్న, అయ్యా మీ మన నరేంద్ర మోడీయే చెప్పారు కదా, బేటీ బచావ్ బేటీ పడావ్ అని. ఆమె కష్టపడి చదువుకుంది, కష్టపడి పైకి వచ్చింది. ఇప్పుడు ఆమె తనను బచావ్ అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుందా? ఆమె చదువుకొని జర్నలిజంలోకి వస్తే మనం ఆహ్వానించాలి కదా. అన్ని రంగాల్లో మహిళలు పైకి రావడాన్ని మనం కోరుకోవాలి కదా. ఆమె ఎక్కడన్నా మీ పైన అసభ్యంగా, అమర్యాదకరంగా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా తప్పు పట్టాలి. నాకు తెలిసిన మేరకు, నేను చూసిన మేరకు ఆమె ఎక్కడా మాట్లాడలేదు. పైగా ఆమె అభిప్రాయాలతో మీకు వ్యతిరేకంగా ఉంటే మీరు కూడా మాట్లాడండి. ఆమె ఏమన్నా వద్దన్నారా? మీరు ఈవెన్ సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫ్రీ స్పీచ్కు పరిష్కారం మోర్ ఫ్రీ స్పీచ్ మాత్రమే. ఆమె ఒక్కరే కదా. రాజకీయ పార్టీలు, కూటమి పక్షాలైతే ఒక్కొక్క పార్టీ వందలాది యూట్యూబర్లను, వందలాది యూట్యూబ్ ఛానల్స్ను, యూట్యూబర్ అనలేవు కానీ వందలాది సోషల్ మీడియా హ్యాండిల్స్ను పోషించుకుంటున్నారు కదా. మీరు కావాలంటే ఆమె అభిప్రాయం తప్పని, ఆమె వాదన తప్పని మీరు ఖండిస్తూ వేల వీడియోలు పెట్టుకోవచ్చు. ఎవరు అభ్యంతరం చెప్పారు? కానీ ఆమెకే మాట్లాడే హక్కు లేదని చెప్పగలిగే పరిస్థితి ఉంటుందా? మీరు ఆమె బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదం ఎందుకు ఇచ్చానంటే, మీరిచ్చే నినాదాలు, మీరు ఆచరణలో మహిళల పట్ల చూపుతున్న గౌరవం మధ్య ఇంత తేడా ఎందుకు ఉండాలి అని. మీరు భారతీయ విలువల గురించి, భారతీయ సంస్కృతి గురించి, హిందూ సంస్కృతి గురించి చెప్తారే, హిందూ ధర్మం అంగీకరిస్తుందా? హిందూ ధర్మం స్త్రీని శక్తి స్వరూపినిగా చూసింది. హిందూ ధర్మము స్త్రీని గౌరవించమని కూడా చెప్పింది కదా. మీరు అలాంటప్పుడు మీరు ఒక అమ్మాయి కష్టపడి జర్నలిజంలో పైకి వస్తే మీకేంటి అభ్యంతరం? ఎందుకంటే ఆమె యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను ఫాలో అయ్యాను. ఆమె చాలా డెవలప్ అయ్యారు. చాలా మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్న జర్నలిస్టు. అలాగే ఆమె వీడియోలు కూడా వాస్తవంగా నా వీడియోల కన్నా చాలా అట్రాక్టివ్గా ప్రజెంట్ చేయగలుగుతుంది కూడా. సో అందువల్ల మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. మీకు ఒకవేళ కంటెంట్తో డిఫరెన్స్ ఉన్నా ఆమె వీడియోల ఫామ్, ఆమె ప్రజెంటేషన్ స్టైల్నైనా అభినందించాలి కదా. కొన్ని కంటెంట్తో డిఫరెన్షియేట్ అయితే మీరు వందలాది వీడియోలు పెట్టుకోవచ్చు. ఎవరు అభ్యంతరం చెప్పారు? సో నా అభిప్రాయంతో ఏకీభవించిన వాళ్ళు మాట్లాడకూడదనే విధానం ఎక్కడిది? ఇది ప్రశ్నించకూడదని ఎవరు చెప్పారు? మీరు దయచేసి మహాభారతం చదవండి. మహాభారతమే ప్రశ్నతో మొదలవుతుంది అనేకసార్లు చెప్పాను. మీరు ఉపనిషత్తులు చదవండి, ప్రశ్నకు ఎంత గౌరవం ఇచ్చారో. మీరు వేదవ్యాసుని శిష్యులు ప్రశ్నిస్తూ ఉంటారు.
రోజు హిందూ ధర్మం గురించి, భారతీయ విలువల గురించి, భారతీయ సంస్కృతి గురించి ఇంత గొప్పగా చెప్పేవారు ప్రశ్నించినందుకు ఒక మహిళా జర్నలిస్ట్ పైన ఇంత దుర్మార్గమైన దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక తెలుగుదేశం నాయకులు కోపం ఆమె మీద ఏంటి? ఆమె మీద కోపానికి ఇటీవల కారణం ఏంటంటే, నాపై కేసులు పెట్టినప్పుడు ఆమె స్పందించారు. స్పందించడమే కాదు, హౌ డేర్ యు టీడీపీ అని అడిగింది. మా పార్టీని ఒక జర్నలిస్ట్ అడుగుతారా అనేది కోపం. అయ్యా, హౌ డేర్ యు టీడీపీ అంటే ఎందుకు అడిగింది? దానికి రీజన్ ఏంటి? ఆమెకు నేను టీచర్ను, ఉపాధ్యాయుని. సాధారణంగా ఒక స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ ఏంటంటే ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అది. అంటే తన ఉపాధ్యాయుడు తన తండ్రితో సమానంగా భావిస్తారు. సహజంగానే తన తండ్రి సమానుడైన తన ఉపాధ్యాయుని పైన నీచాతి నీచంగా పేటీఎం అని, అలాగే మీకు కండువాలు కప్పి ఆమె అబ్జెక్షన్ చెప్పింది ఏంటి? ఆమె వైసీపీ కండువా వేసి టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టినందుకు హౌ డేర్ యు టీడీపీ అన్నది ఇప్పటికీ అఫీషియల్ హ్యాండిల్లో అలాగే ఉంది. ఆమె పెట్టిన ట్వీట్ను మాత్రం విడ్రా చేసుకోవాలి, తొలగించాలని ఎక్స్కు కంప్లైంట్లు ఇచ్చి నోటీసులు ఇప్పిస్తున్నారే. అయ్యా, మరి మీరెందుకు తొలగించలేదు? ఇప్పటికీ కూడా మీరు ఆ కండువా కప్పిన ఫోటో అలాగే ఉంది కదా. దాన్ని ఆమె ప్రశ్నించింది. తప్పేంటి? ఒక పౌరుడిగా ప్రశ్నించవచ్చు, ఒక స్టూడెంట్గా ప్రశ్నించవచ్చు, ఒక సాటి జర్నలిస్ట్గా ప్రశ్నించవచ్చు, ఒక సిటిజన్ కాన్షియన్షియల్ సిటిజన్గా ప్రశ్నించిన నేరమా? ప్రశ్నిస్తే ఆమె పేరే మార్చేస్తారా? సో మీరు నారా లోకేష్ ఎప్పుడు చెప్తుంటారు విద్యామంత్రిగా, మేము ఆంధ్రప్రదేశ్లో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నామని. లోకేష్ గారు, ఇది వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అవుతుందా? మీరు చెప్పండి, ఇది విలువలు అవుతుందా? మొదలు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్లో ఉన్న పిల్లలకే కాదు, మీ పార్టీ ఇకోసిస్టానికి, మీ పార్టీ ఐటీ విభాగాలు నడుపుతున్న సోషల్ మీడియా హ్యాండల్స్కి చెప్పండి. అయ్యా, ఇది వాల్యూస్ కాదు, మనం కావాలంటే ప్రశ్నించుదాం. అసెంబ్లీలో మీ మాతృమూర్తిని ఆ వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శించినప్పుడు, అవమానించినప్పుడు మాలాంటి వాళ్ళ నేను కానీ తులసి చంద్ కానీ దాన్ని ఖండించాము. ఇది అన్యాయం అన్నాం, మీ మాటలకు స్పందించాం. మీరు అన్నది ఇప్పటికి గుర్తు నాకు. మా అమ్మను అవమానించిన వారిని, నా తల్లిని అవమానించిన వారిని నేను వదిలిపెట్టను అని మీరు చేసిన ప్రతిజ్ఞను డిఫెండ్ చేశాం. ఒక కొడుకుగా మీ బాధ్యత అని చెప్పాం. మరి ఇవాళ తులసి చంద్ కొడుకు కూడా అదే ప్రశ్న అడుగుతాడు. అన్నా లోకేష్, మా అమ్మ పైన మీ పార్టీ వారు, మీ కూటమి వారు ఇంత నీచంగా దాడి చేస్తే మరి నాకు బాధ అనిపించదా అన్నా లోకేష్ మీ అని అడిగితే లోకేష్ సమాధానం ఏముంటుంది చెప్పండి? మీరు పవన్ కళ్యాణ్ వీర మహిళలు అనే మహిళల ఔన్నత్యం చాలా గొప్పగా చెప్తారు. నిజంగా వీర మహిళలు అంటూ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఇలా ఉండాలయ్యా రాజకీయ పార్టీ నాయకులు. తమ పార్టీలో ఉండేటువంటి మహిళా కార్యకర్తల్ని, మహిళా నాయకురాళ్లను గౌరవించడానికి ఇదొక ఆదర్శమయ్యా అనిపిస్తుంది. కానీ ఇవాళ మీ పార్టీలో ఉన్న వీర మహిళ లాంటి వీర మహిళే కదా తులసి చంద్. ఆమె జర్నలిజంలో ఉన్న వీర మహిళ కదా. జర్నలిజాన్ని ఒక పోరాట ఆయుధంగా మార్చుకొని పనిచేస్తుంది కదా. మరి ఆ వీర మహిళ పట్ల ఎందుకు మీ వారు గౌరవం చూపరు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగరు? ఎందుకు వారించరు? ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్న తులసి చంద్ పైన దాడి చేస్తున్న తమ వారిని, అయ్యా ఇది తప్పు, ఇది వీర మహిళల్ని గౌరవించే పద్ధతి కాదని చెప్పరా? అందువల్ల రాజకీయ పార్టీలు సమాజానికి నాయకత్వం వహించాలి, సమాజానికి విలువలు నేర్పాలి, ప్రజల్ని సరైన మార్గంలో చెప్పాలి. మీ సంకుచిత రాజకీయాల కొరకు సమాజంలో అనాగరికమైన, అసాంఘికమైన, అశ్లీలమైన, అమర్యాదకరమైన, అప్రజాస్వామికమైన కల్చర్ను పెంచి పోషించకండి. ఇదే కల్చర్ ఆఖరికి మిమ్మల్ని కూడా మింగేస్తుంది. ఎందుకంటే ఈ రకమైన సోషల్ మీడియా విశృంఖలత పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు, గుర్తుంచుకోండి.